హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This call is now being recorded. హలో సార్ అదే కన్ఫర్మేషన్ గురించి చేశాను. అది మన అవునవును ఇది మన నెక్స్ట్ మంత్ చెప్పిస్తామండి. ఎందుకంటే ఎస్ బ్యాంక్ చేపిస్తున్నా నేను. అది మనకి 70,000 వస్తుంది. టైం ఇవ్వలేము సార్ అంతవరకు. అయితే హెల్ప్లెస్ అండి, నేను కూడా ఏం చేయలేను. ఆల్రెడీ లెటర్ కూడా రేజ్ చేపించేస్తున్నాను. అంటే నేను చూశాను అనమాట, మీరు ఒకవేళ అవుతుందా లేకుంటే అదే అవుతుందా అని చూశాను. ఆల్రెడీ 70,000 లెటర్ అనేది రేజ్ చేపించేస్తున్నాను. మీకు కావాలంటే అది కూడా షేర్ చేస్తాను నేను. సార్ అది మీరు అది మీకు లయబిలిటీ ఉంది కాబట్టి అది క్లోజ్ చేసుకుంటున్నారు సార్. మనది కూడా ఉన్నది కదా, మనది కూడా చేయాలి. మీకు టైం కూడా ఇచ్చేసినాం కదండి, మళ్ళీ ఇప్పుడు కాల్ చేసి హెల్ప్లెస్ అంటే ఎట్లా సార్? ఇప్పుడైతే అయితే కాదండి, నెక్స్ట్ మంత్ నేను ఫస్ట్ వీక్ లో చెప్పించేస్తాను. నెక్స్ట్ మంత్ వరకు టైం ఇవ్వలేము సార్. ఉంటే ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ ఏముంది అది చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్ ఏం లేదండి, మీరు పేమెంట్ చేయాలా. పేమెంట్ చేసేదానికి ఫర్దర్ ప్రాసెస్ ఏముంటదండి? ఇప్పుడు నాట్ పాసిబుల్ అండి. నాట్ పాసిబుల్ అంటే ఎట్లా క్లోజ్ అవుతుంది సార్? ఓకే, నెక్స్ట్ మంత్ చేపిస్తా అంటున్నాను కదా. నెక్స్ట్ మంత్ అవ్వదు సార్, 1 year టైం తీసుకున్నారు. లాస్ట్ మంత్ కూడా నెక్స్ట్ మంత్ అనే చెప్పారు మీరు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా, నేను ఎందుకు మీకు నేను అన్నాను టైం అంటే 1 hour టైం ఎందుకు తీసుకున్నా అంటే, వాళ్ళు ఇస్తున్నా, వాళ్ళు మనకు చెప్పిన అమౌంట్ కి అది ఒక్కటే కాదు సార్. మీరు అమౌంట్ ఒక్కటే చూడకండి, వాళ్ళ రీపేమెంట్ షెడ్యూల్ ఎట్లుంది, మనది ఎట్లుంది చూడండి. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాము, వాళ్ళు ఎంత ఇచ్చారు అది చూడండి. అది మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది బ్యాంక్ ఎట్లుందని. ఎస్ బ్యాంక్ లో మీకు అవుట్ స్టాండింగ్ కూడా మెన్షన్ చేయడు, మనం అవుట్ స్టాండింగ్ మొత్తం మెన్షన్ చేస్తాం. చెక్ చేయండి, చూపించండి. ఎస్ బ్యాంక్ లో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ లెటర్స్ వచ్చాయి సార్ నా దగ్గరికి. మేము క్రాస్ చెక్ చేసాము. వాళ్ళు అనవసరంగా ఆ టోటల్ అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో దాని మీద వేసేసి మీకు అవుట్ స్టాండింగ్ కూడా చూపించారు. సెటిల్మెంట్ అమౌంట్ ఒకటే చూపిస్తారు. మీకు వచ్చేది ఒకటి ఉంటది, స్టేట్మెంట్ ఒకటి ఉంటది, మీకు మెయిల్ వచ్చేది ఒకటి ఉంటది, వాళ్ళు ఇచ్చేది ఒకటి ఉంటది లెటర్ లో. మీరు చెక్ చేసుకోండి. అవి ఎస్కలేట్ కూడా చేసినాం పైకి చాలా. అయితే మనది అట్లా ఉండదు, మనది క్లియర్ గా మెన్షన్ అయి ఉంటది, ఏదన్నా ప్రాపర్ గా ఉంటది. ఆ లెటర్ ఈ లెటర్ ముందు పెట్టుకుంటే దాన్ని నేను యాక్చువల్ డ్యూ డేట్ కూడా నేను 28th తీసుకున్నాను, నేను 28వ తారీఖు రోజు. మేబీ సార్ అది మన ఫ్లోస్ లో అట్లుందేమో, కానీ మనది డ్యూ డేట్ ఏం లేదు సార్. మనది కంప్లీట్ గా రైట్ ఆఫ్ లో ఉంది. ఓకే, మనం ఏదైతే పెడతామో డేట్, ఆ డేట్ లోపు 1 hour బిఫోర్ ఆ డేట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు అన్నది కరెక్టే. అవి నేను చూసాను, ఇద్దరులో ఎవరు చేపిస్తారు అంటే మనకి ఎవరు మనకి నేను చెప్పాను అదే చెప్పినా కదా సార్. ఇప్పుడు మీకు కంపారిజన్ చెప్పినా నాకు చాలా వచ్చినాయి లెటర్స్, కాదని చెప్తలేను. ఒక విషయం చెప్తానండి, పేమెంట్ కూడా అలా చేయను కదండి, వెరిఫై చేపించాకనే చేపిస్తాను నేను. అట్లా చేయండి అది మీరు. కానీ నాకు తెలుసు, నేను మార్కెట్ లో ఉన్నా, నేను వర్క్ చేస్తున్నా ఇక్కడ కాబట్టి నాకు తెలుసు. కాబట్టి నేను ఇప్పుడు ఏంటంటే ఎవరిది వాళ్ళదే ఉంటది. ఇప్పుడు మీరు మీ బ్యాంక్ గురించి సపోర్ట్ చేస్తారు, వేరే వాళ్ళు వాళ్ళ బ్యాంక్ గురించి సపోర్ట్ చేస్తారు. కానీ నేను నా సిచ్యువేషన్ చూస్తున్నా అంటే, ఎవరైనా ఒకళ్ళు, నేను మీది చూశాను, అతన్ని చూశాను, ఎవరిదైతే వాళ్ళు చేపిస్తామని చూశాను. మీకు నేను అందుకే ఏమన్నాను, మీరు ఒకవేళ నేను ఏదో ఫేక్ మీకు చెప్తున్నాను అంటే మీకు ఆ లెటర్ కూడా నేను సెండ్ చేస్తాను. మేబీ మధ్యాహ్నం చాలా ఉన్నాయి సార్ నా దగ్గర. ఎస్ బ్యాంక్ వాళ్ళు అవుట్ స్టాండింగ్ మెన్షన్ చేయరు. వాళ్ళ ఫార్మాట్ అది పాన్ ఇండియాలో ఒకటే ఫార్మాట్ ఉంటది, ఏ బ్యాంక్ కూడా చేంజ్ చేయరు. కావాలంటే చూడండి, నాకు నెంబర్ ఆఫ్ లెటర్స్ వచ్చినాయి సార్. ఇది పరిస్థితి అని చెప్పినాం కూడా, మొత్తం అయిపోయింది అది. ఇప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ డిఫరెంట్ ఉంటది సార్. మీరు ఇప్పుడు ఇక్కడ మన లిమిట్ వచ్చేసి 3,90,000 వాడుకున్నారు. దానిపైన ఇంట్రెస్ట్ పడి 4,80,000 అది. ఏది ఎస్ బ్యాంక్ నాది. నేనేం చెప్తున్నాను సార్, వాళ్ళు ఇస్తున్నారేమో ఇప్పుడు దాన్ని పట్టుకొని నేను ఇక్కడ వస్తుంది అదే ఇస్తాను అంటే దాని అవుట్ స్టాండింగ్ కూడా మీకు షేర్ చేస్తాను మీకు. ఓకేనా, ఉండొచ్చు సార్. అది సపరేట్ పంపిస్తాడు, ఇది సపరేట్ పంపిస్తాడు. మనది ఏది ఉన్నా లెటర్ లోనే ఉంటుంది. అది కరెక్టే. మీది నేను నెక్స్ట్ మంత్ చేపించేస్తాను అంటున్నా, ఫస్ట్ వీక్ లో చేపించేద్దాం, దాంట్లో ఏముంది. ఇది మీరు రైట్ ఆఫ్ దాకా ఆగిరు, ఇంకొక 10-15 days అంతే. లేదు సార్, అది కంప్లీట్ గా మొత్తం స్టేటస్ చేంజ్ అయిపోతుంది. ఇప్పటికి నెక్స్ట్ మంత్ కి 30th రోజు నైట్ 12 క్రాస్ అయిందంటే చేంజ్ అవుతుంది. అవును, ఏజెన్సీకి ఫ్లో అయిపోతుంది. నా అకౌంట్ అనేది వేరే ఏజెన్సీకి ఫ్లో అయిపోతుంది అంతే, నాకు తెలుసు. ఏ ఏజెన్సీకి పోదు సార్, రైట్ ఆఫ్ లోనే ఉంటుంది. తెలంగాణ మొత్తం చూస్తాను. మీరు ఓల్డ్ లో పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ మంత్ చేపించేసాం, దాంట్లో ఏముందండి. లేదు సార్, అంత టైం ఇవ్వలేమండి, మీరు అర్థం చేసుకోండి. మీకు నాలెడ్జ్ ఉండొచ్చు, వినండి. ఒక మాట చెప్తా, మీ పేరు మీకు కలెక్షన్ నాలెడ్జ్ ఉండొచ్చు, మీ పేరు ఏదో
సో అంతేగాని కాదు మీ పేరు? చెప్పండి. నా పేరు రమేష్, చెప్పండి. రమేష్ గారు, ఒక విషయం చెప్తాను. రైట్ ఆఫ్ దాకా గుంజుకుని వచ్చినోని ఒక 10-15 రోజులు గుంజలేనా అండి నేను? అర్థం కాలేదు. రైట్ ఆఫ్ దాకా నేను గుంజుకొచ్చినోని ఒక 10-15 రోజులు గుంజలేనా అకౌంట్ ని? ఆహా, మీరు మీ ఇంటెన్షనల్ గా చేస్తే దాన్ని ఏం చేయలేం సార్. నేను ఏమంటున్నా, సింపుల్ అండి. అందుకే క్లారిటీ, మీ దగ్గర కాల్ రికార్డ్ అవుతుంది, నా దగ్గర కాల్ రికార్డ్ అవుతుంది. ఓకేనా? మీకు నేను ఒక విషయం చెప్తా. చేసుకోండి సార్. తప్పు మాట్లాడితే నాకు భయం లేదు. మీతో నేను అబ్యూజ్ చేయట్లేదు కదా, మీతో నేనేం థ్రెటనింగ్ చేయట్లేదు కదా మిమ్మల్ని. రమేష్ గారు, మిమ్మల్ని నేనేం థ్రెటన్ చేయట్లేదు కదండి, అబ్యూజ్ మాట్లాడలేదు కదా. నాకెందుకు భయం అండి? ఒక విషయం చెప్పాలి, భయం కాదండి, నేను భయం గురించి మరి మాట్లాడలేదు. మీరు రికార్డింగ్ పెట్టినాను, అది పెట్టినాను అంటే మీకు ఏదో సార్ కొంచెం ఏదో 10% కలెక్షన్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన మీకు మొత్తం తెలుసని కాదండి. అన్ని తెలుసండి మీకు. మీరు చిన్న 10% నాలెడ్జ్ కాదు, చిన్నగా మాట్లాడకండి. నేనేమంటున్నా, నేను మీకు తెలిసిండొచ్చు, మీకు దాన్ని పెట్టుకొని నేను ఇంటెన్షనల్ గా చేస్తాను అంటే కాదు. ఓకేనా? నెక్స్ట్ మంత్ వరకు ఇవ్వలేం సార్. నేను అదే చెప్తున్నాను కదా. ప్రాసెస్ ఏముంది చెయ్యండి అని చెప్తున్నాను కదా. నేను మీకు మీకు తెలియదేం కాదు, మీరు అన్ని చెప్తారు, అన్ని ప్రాసెస్ లో అవుతాయి. అన్ని తెలుసండి, అన్ని చేసి ఇక్కడ దాకా వచ్చిన నేను. సరేనా? నేను ఏం చేయలేను, హెల్ప్లెస్ నేను. ఓకేనా? నెక్స్ట్ మంత్ నేను చెప్పిస్తానా? మీరు ఒకవేళ లీగల్ కి ఇవ్వండి, నేను చెప్తున్నా. అప్లోడ్ చేయండి మీ లీగల్ కి. సగం నాలెడ్జ్ తో నేను మాట్లాడలేను, ఏజెన్సీ ఉన్న నాలెడ్జ్ తో మీకు పెట్టుకొని నేను మాట్లాడలేను, ఎగ్జిక్యూటివ్ నాలెడ్జ్ లో నేను మాట్లాడలేను. ఒక విషయం ఎగ్జిక్యూటివ్ కాలర్ నాలెడ్జ్ తీసుకొని నేను మీతో మాట్లాడలేను సార్. ఒక విషయం ఒకటే చెప్తున్నాను మీకు. ప్రాసెస్ ఏముంది చెయ్యండి అని చెప్తున్నా కదా. ప్రాసెస్ ఏముంటుంది సార్? పేమెంట్ చేయండి. కాదు, హోమ్ బిజీ చెప్పిస్తారా? చెప్పండి, ఎప్పుడు నేను మాట్లాడుకుంటా. అది కామన్ సార్. మరి ఇంకా ఏంటండి హోమ్ విజిట్స్ మీకు ఏం చేస్తారు చెయ్యండి సార్. మీరు నెక్స్ట్ మంత్ మీకు పేమెంట్ కావాలంటే మీరు ఆర్టీపీ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మంత్ వరకు మీరు నన్ను డిమాండ్ చేయడం ఏంటి సార్? మీరు నన్ను డిమాండ్ చేయడం ఏంటండి? మీరు మీకు ఒక విషయం చెప్పాలా, నేను పేమెంట్ కట్టేదాకా పేమెంట్ తీసుకోలేరు. అర్థం కాలేదు. నేనే కట్టాలి పేమెంట్, ఇవ్వాలన్నా రేపైనా నేనే కట్టాల్సిన పేమెంట్. స్పీకర్ ఆఫ్ చేయండి ఫస్ట్. నాకు ఇప్పుడు స్పీకర్ ఆఫ్ చేయండి, నాకు ఇదేతుంది. స్పీకర్ ఏం ఆన్ చేయలే నేను. స్పీకర్ ఏం ఆన్ చేయలేదు నాకు. స్పీకర్ ఆన్ చేయలేదు. సరౌండ్ మొత్తం ఇదేతుంది నాకు. మేబీ ఉండొచ్చు మీకు. స్పీకర్ ఏం ఆన్ చేయలేదు. నేను ఒక విషయం చెప్తాను, జస్ట్ ఒక 10-15 days ఆగండి, మనం చేపించేసాం. వరకు ఇవ్వలేను సార్ నేను టైం. ఓకే, మీ ఫర్దర్ ప్రాసెస్ ఏం చేయండి, మళ్ళీ పోలీస్ కేసు పెట్టండి. నాకు ఫైనాన్షియల్ క్లోజింగ్ అయ్యింది, దీనిపైన పేజర్ కస్టమర్ మీద పెడతారంటే సారీ. మీరు కలెక్షన్ పేజర్ మీరు కస్టమర్ పెడతారంటే సారీ, నేను పేజర్ మీద వాడే మనిషిని కాదు నేను. ఓకే, అంటే మీరు ప్రెజర్ కట్టకుండా పేమెంట్ చేయకుండా ఉంటే ప్రెజర్ రాదా సార్? అంత ప్రెజర్ ఉన్న జాబ్ చేయదు అండి, ఇంత ప్రెజర్ జాబ్ చేయకూడదండి మీరు. గురించి ఓకేనా? మీరు నాకు చెప్పకండి నా డ్యూటీ గురించి. నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫీల్డ్ లో. సరే, నేను ఎస్బిఎఫ్ లో చేసా, కోటక్ లో చేసా, యాక్సిస్ లో చేసా, అన్ని బ్యాంకులు తిరిగి ఇక్కడికి వచ్చానండి, నాకు తెలుసు. అయితే మీ మీద ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయో, ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో మీరు ఇన్ని తిరిగిరా అంటే అది మీరు నాకు చెప్పొద్దండి. సరే అర్థమైందండి. ఎన్ని బ్యాంకులు తిరిగిరా అంటే వినండి. అర్థమైపోయిందండి. మీకు నాలెడ్జ్ లేదేమో, నేను చెప్తాను వినండి. తిరిగిరు అంటే కంప్లైంట్స్ ఉంటే తిరగరండి, గ్రోత్ కోసం కూడా తిరుగుతారు. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఆఫర్ రావాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, ఒక పని చేద్దాం. అన్నెసెసరీ టాపిక్ మాట్లాడుతున్నాం మనం. మీకు నాలెడ్జ్ తీసుకొని డిఫాల్ట్ చేయడం కాదండి. మార్కెట్ లో చేసేవాన్ని మనం చెప్పడానికి ఉండాలా, అర్థమైందా సార్? సరే, మీరు ఏదనుకుంటే నాకేమైనా నష్టం అండి? ఏదనుకున్నా నాకు నష్టం లేదండి, ఏదనుకోని మనకు నాకేం నష్టం లేదండి, ఏం లేదు. సరేనా? దీని మరి ఏం చేయండి అంటే నెక్స్ట్ మంత్ మనం చేపిద్దాం. ఒకవేళ మీరు ఎక్కువ ప్రెజరైజ్ చేస్తే సార్ నేను ఇక V0, V1, V2 పోవాల్సి వస్తుంది అంతే. అయ్యో రామ, మీది ఆల్రెడీ V1 లో ఉందండి. V0, V1, V2 మూవ్ కాదు, ఆల్రెడీ మూవ్ అయ్యి మూలకు వచ్చింది ఇప్పుడు. అర్థమైందా? మీకు తెలియదు అనుకుంటా, అకౌంట్ స్టేటస్ కూడా తెలియదు, మీరు మాట్లాడుతున్నారు. నాకు అవును, నాది తెలియదు. నాకు మరి నాకు తెలియదు, మీకే అంత అయిపోయిందండి. సిబిల్ చెక్ చేసుకోండి, రిటర్న్ ఆఫ్ అయింది అకౌంట్. నేను ఇంత నాకు ఓపిక లేదు, నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సరేనా? మీ అంత ఓపిక లేదు. ఫస్ట్ వీక్ లేదండి, ఓపిక లేదు. మీకు ఒకవేళ సెటిల్మెంట్ చేపించే ఉద్దేశం ఉంటే డిస్కనెక్ట్ చేయండి, నెక్స్ట్ మంత్ చేపిస్తా అంటున్నాను. లేదు అంటే ఇప్పుడు మీ ఏజెన్సీలో కాదండి, మీకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, మీరు చెప్తున్నారు కదా కలెక్షన్ నుంచి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ త్రూ వెళ్ళి తెచ్చుకోండి కదా అప్రూవల్. తిరిగి నా దగ్గర కదా వచ్చేది,
మీరు అంటున్న 80-70 వేలకు తెచ్చుకోండి, మీకు ఉంది కదా. సరే నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను, నేను కట్టానండి, నేను సెటిల్మెంట్ చేపియను, నేను ఏం చెప్తున్నా నేను మీకు, చేపియను, నేను కట్టాను, సరేనా, సార్, వదిలేండి, నాకు మీరు అవసరం మీరు లేదు, నాకు నేను చెప్పకండి, కట్టానండి, నేను కట్టాను, అర్థమైందా? నేను ఇప్పుడు కట్టాను, నేను ఒక్క మీకు రూపాయి మీకు కట్టాను, ఉంది కదా, మీకు నేను ఒక్క నాలెడ్జ్ రూపాయి ఉంది కదా, కట్టాను, నేను మీరు ఒక్క వెళ్ళండి, రూపాయి మీరు వెళ్ళి కట్టాను 80 వేలకు తెచ్చుకోండి సార్, సార్, చూద్దాము. నేను ఒక్క రూపాయి ఇంత కట్టానండి, నాలెడ్జ్ నేను ఉన్న వాళ్ళు కట్టానండి, తెచ్చుకోవచ్చు కదా. నేను కట్టాను సార్, నా ఇష్టం, ఇప్పుడు నేను కడితే కడతాను, లేకుంటే లేదు, నా ఇష్టం మీతో అది, ఓకేనా, మాట్లాడాల్సిన సంబంధమే లేదు సార్, మీరు నాకు కస్టమరే కాదు, మీరు పెట్టేయండి, మేము సుమలత వదిలేండి, మేడంతో మాట్లాడుకుంటాం, పెట్టేయండి, మాట్లాడుకోరే మీరు మాట్లాడుకోరు, థర్డ్ పార్టీ, మీకు ఎవరితోనే అవసరమే లేదు, మాట్లాడకండి, మీరు ఎవరితోనే పెట్టండి, మాట్లాడుకోరు, మాట్లాడుకోండి, పెట్టేయండి మీరు సార్, పెట్టండి, నేను మీరు ఎందుకు మీరు పెట్టాలా, పెట్టేయండి సార్, మీరు పెట్టేయండి పెట్టండి, సార్, చాలండి, మీరు ఏదో చాలు పెట్టేయండి. సిఇఓ లాగా మీరు నా మాట్లాడు, మీరే కస్టమర్ కాదు, మీరు పెట్టండి, మీరు పెట్టేయండి, మీరు మీరు పెట్టేయండి, పెట్టండి, మేడంతో నాకు మాట్లాడుకుంటాం. కాదనుకుని మీరు మీకు ఒక్క కస్టమర్ రూపాయి కాదు వస్తే చెప్పండి, సరేనా, అమ్మా, నేను కస్టమర్ కాదు, చేయండి, సుమలత గారికి చేయండి. మీరు మీకు తెలియదు, మీరు తీసుకోండి, నువ్వు ఎవరి దగ్గర మీరు పెట్టేయండి, తీసుకుంటే చాలు ఇంకా. తీసుకుంటారు, చాలు 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 కానీ ఇంకా పెట్టేయండి, ఇంకా మీరు పెట్టండి, నేనైతే అవసరం లేదు, మీరు నేనైతే మీరే ఇంకా పెట్టాలా, అస్సలు మాట్లాడకండి, సంబంధం లేదు ఇక మనకి, మన కస్టమర్ ఎవరు, సుమలత మేడం, సుమలత మేడంతోనే మాట్లాడండి. అక్కడ కూడా నేనే ఉంటా, మధ్యలో మీరు గోడలాగా ఎక్కడ ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా మధ్యలో అక్కడికి గోడలాగా వెళ్తారు. ఉంటా, అదే ఆ గోడని ఎట్లా చేయాలో తెచ్చి అట్లా మీరు చేస్తాను. ఏం చేయలేరండి, పెట్టేయండి సార్, షర్త్ పెట్టేయండి, ఫస్ట్ మీరు కంప్లీట్ గా ఏం చేయలేరు, తెలుసుకోండి. మీరు V0 ఏం అంటే ఏంటి, చేయలేరు, V1 అంటే మీరు ఏంటి, ఏం చేయలేరు, ఫస్ట్ రాసిస్తా తెలుసుకోండి మీరు. నేను, మీ ఏజెన్సీ సరే, ఫ్లో కాకపోతే నన్ను అడగండి, ఓకేనా, అరే పెట్టేయండి. సార్ మీరు నన్ను తక్కువ అంచనా పెట్టుకుంటున్నారు, మీరు మీరు ఎవరు మాట్లాడుతున్నారో ఫస్ట్ తెలుసుకోండి, ఎవరు సరే సరే మాట్లాడుతున్నారు సరే గాని ఏంటి, సరే గాని మాట్లాడిన తర్వాత మీరు చేయండి. కస్టమర్ తోనే మాట్లాడండి, సరేనా, కష్టం సుమలత గారితోనే 100%, మాట్లాడండి, 100%, మీరు వాళ్ళతో 100%. మీకు మనీ వస్తుంది అంటే 100% అదే చేయండి, ఓకేనా, అది ఓకే దాన్ని, సార్ మా రైట్, ఓకే అది దాన్ని, మేము కాంటాక్ట్ ఓకే అవ్వాల్సిందే దాన్ని, ఆమెను. చేయండి పెట్టండి, చేయండి పెట్టండి, చేయండి పెట్టేయండి సార్, మీరు పెట్టేయండి. కూడా మీరు ఎట్లా ఫుల్ ఆథరైజ్ ఉన్నా నేను అని మీరు పెద్ద నాలెడ్జ్ కాదు సార్, నాలెడ్జ్ తెలుసుకున్నది ఫ్రాడ్ చేయడానికి ఉపయోగించొద్దండి ఎప్పుడే గానీ, దట్ ఈస్ ఓకే నాట్ ఓకే ఏ గుడ్ ఓకే థింగ్, థ్యాంక్స్ అర్థమైందా? అండి, మీ అడ్వైస్ కోసం నాలెడ్జ్ చాలా చాలా థ్యాంక్స్ అండి, నాలెడ్జ్ మీ తీసుకొని అడ్వైస్ కోసం ఫ్రాడ్ చాలా చేయడానికి థ్యాంక్స్ కాదు. అండి, చాలా థ్యాంక్స్ అండి, మీ అడ్వైస్ కోసం, ఆ, అబ్బాబా ఇంత నాలెడ్జ్, అబ్బాబా నిజంగా సార్ మీరు చాలా గ్రేట్, మీరు అదే అందుకే మీలాంటి అన్ని వాళ్ళు ఏదో బ్యాంకులు ఎగ్జిక్యూటివ్ తిరిగిరు, మీరు నాలెడ్జ్ తీసుకొని అందుకే మాట్లాడడం అన్ని కాదు. బ్యాంకులు తిరిగిరు, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచిదండి, పెట్టేయండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అడ్వైస్ పెట్టేయండి, కోసం పెట్టేయండి. యాక్చువల్లీ మీరు నా అడ్వైజర్ ఉంటే ఎంత బాగుంటుండేమో, పెట్టుకోండి మరి, ఓకే వస్తాను. ఓకే 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 థ్యాంక్ యూ సార్, రైట్, పెట్టేయండి, ఓకే అండి, బాయ్ 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 బాయ్, పెట్టేయండి. మళ్ళా నన్ను పెట్టమంటారు, మీరు డిస్కనెక్ట్ చేయండి, మీ దగ్గర ఒక ఆప్షన్ ఉంది కదా